వెల్కమ్ టు క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై ఓ లుక్కేద్దాం. సిద్దిపేట జిల్లాలో ఓ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర గన్మెన్ గా పనిచేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో ఆకుల నరేష్ దారుణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కలెక్టర్ దగ్గర పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న అతను రోజువారీ విధులు నిర్వహించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిస్టల్తో తన భార్య చైతన్య, కొడుకు రేవంత్, కూతురు రిషితలను పిస్టల్తో కాల్చి చంపాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్న నరేష్ అందుకోసం భారీగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అప్పుల విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి గొడవ జరగగా ఆవేశంతో ఊగిపోయిన నరేష్ స్కూలుకు వెళ్లి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి ముందుగా పిల్లల్ని కాల్చి చంపిన తర్వాత భార్యను కూడా కాల్చి చంపాడని, తర్వాత సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ చాలా మందిని అప్పుల పాలు చేస్తున్నాయి. బెట్టింగ్ ద్వారా భారీగా సంపాదించాలి అనుకుంటున్న చాలా మంది మొదట్లో మంచి లాభాలు పొందుతున్నారు. దాంతో మరింత ఎక్కువ పందేలు కాస్తున్నారు. అలా అమాయకుల్ని బెట్టింగ్ దందాలోకి లాగుతున్న సైట్లు వారు భారీగా బెట్టింగ్ కాస్తున్నప్పుడు ఓడిపోయేలా చేస్తున్నాయి. తద్వారా వారు భారీగా పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఆ పోయిన మొత్తాన్ని రాబట్టుకోవాలని అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ కడుతున్నారు. ఆ మనీ కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు ఇలాంటి బెట్టింగ్ సైట్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ కి సంబంధించిన ఆకుల నరేష్ 2013 బ్యాచ్ కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్. తను తన సర్వీస్ రివాల్వర్తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఇంకా అయితే లభించలేదు. పూర్తి విచారణ అనంతరం మిగతా వివరాలు అందరికీ తెలియజేస్తారు. ఈరోజు ఆన్ డ్యూటీలో అట్లాంటిది ఆధారం అయితే మాకు ఎక్కడా లేదు. ఫోన్ అయితే మా అధీనంలో ఉంది. దాన్ని వెరిఫై చేశాకనే మిగతా వివరాలను కూడా తప్పకుండా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. లేదు, ఈరోజు డ్యూటీకి రిపోర్ట్ చేశారు. బట్ కలెక్టర్ గారు సిద్దిపేటలో లేరు, లీవ్ లో ఉన్నందుకు తను అక్కడ ఉండకుండా ఇంటికి రావడం జరిగింది. డ్యూటీకి అయితే రిపోర్ట్ చేశారు. ఆ సమాచారం అంతా మనకి ఇంకా పూర్తి విచారణ చేసిన తర్వాతనే తెలుస్తుంది. తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే తన ప్రొటెక్టివ్ లేరు కాబట్టి తను వెపన్ ని కూడా ఇంటికి తీసుకురావడం జరిగింది. జనరల్లీ అయితే రిలీవర్ టు రిలీవరే నడుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఓ మహిళా జడ్జి సంచలన ఆరోపణలు చేశారు. తనపై సీనియర్ జడ్జి, ఆయన సహచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కోరుతూ చీఫ్ జస్టిస్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆమె రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో డివై చంద్రచూడ్ స్పందించారు. ఈ అంశంపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. యూపీకి చెందిన ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బారాభంగి జిల్లా జడ్జి, అతని సహచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను చాలా లైంగిక వేధింపులకు గురయ్యానని, తనను పూర్తిగా చెత్తలాగా చూశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను నేను పనికిరాని కీటకంగా భావిస్తున్నానని సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖలో పేర్కొంది. నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి అనుమతించండి, నా జీవితం అంతం చేసుకొనివ్వండని ఆ మహిళా న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సూచనల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్ అలహాబాద్ హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు లేఖ రాస్తూ మహిళా జడ్జి చేసిన ఫిర్యాదులన్నింటిపై నివేదిక ఇవ్వాలని కోరారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ బహిరంగ లేఖపై దృష్టి పెట్టారు. జూలై 2023లో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసిన తర్వాత తన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించామని, అయితే విచారణ ప్రసహనంగా సాగిందని, అంతా బూటకమని మహిళా న్యాయమూర్తి తన లేఖలో పేర్కొన్నారు.
విచారణలో ఉన్న సాక్షులు జిల్లా జడ్జి తక్షణ సబార్డినేట్లు. అలాంటి సాక్షులు తమ బాస్ కి వ్యతిరేకంగా ఎలా చెప్తారని కమిటీ భావిస్తుందో నాకు అర్థం కాలేదని ఆమె రాసింది. న్యాయమైన విచారణ జరిగేలా చూడాలని, విచారణ పెండింగ్ లో ఉన్న న్యాయమూర్తిని బదిలీ చేయాలని తాను అభ్యర్థించానని, అయితే తన పిటిషన్ను సుప్రీంకోర్టు కేవలం 8 సెకన్లలో కొట్టివేసిందని ఆమె అన్నారు. విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో జిల్లా జడ్జిని బదిలీ చేయాలని నేను అభ్యర్థించాను, కానీ నా కనీస ప్రార్థనను పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. తనకు ఇక బతకాలనే కోరిక లేదని ఆమె స్పష్టం చేశారు. గత ఏడాదిన్నరగా నన్ను నడి రోడ్డుపై నిలబెట్టారు. ప్రాణం లేని నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇకపై మోయడం నా వల్ల కాదు. నా జీవితం వృధా అయిపోయిందని 2 పేజీల లేఖలో పేర్కొన్నారు. యూట్యూబ్ స్టార్ చందు సాయి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సదరు యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021 ఏప్రిల్ 25న పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం, మోసం కింద నిందితుడిపై 420, 376 SC అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్ తో పాటు ఆయన తల్లిదండ్రులు మరో 2పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు చందుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. యూట్యూబ్ లో పక్కింటి కుర్రాడు, చందుగాడు వంటి టైటిళ్లతో వరుస సిరీస్లు చేసి పాపులర్ అయ్యాడు. కామెడీ, లవ్ సిరీస్లతో పాటు సందేశాత్మక షార్ట్ ఫిలింలు కూడా చందు చేశాడు. పలు చిత్రాల్లో కూడా చందు నటించాడు. చందు సాయిని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను నార్సింగ్ అసిస్టెంట్ కమిషనర్ వెల్లడించారు. చందు సాయి పూర్తి పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్. తన మాయ మాటలతో ఓ అమ్మాయిని లోపరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని అభయం ఇచ్చారు. అనేక సందర్భాల్లో ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమె నుంచి పలు సందర్భాల్లో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. చందు కుటుంబ సభ్యులు కూడా చందుకు అండగా నిలిచారు. బాధితురాల నుంచి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకోసం డిమాండ్ చేశాడనే విషయం పూర్తిగా తెలియవలసి ఉంది.